పో నా ప్రియుడేసు మేఘాల మీదకెత్తించును మహిమాన్వితుడై. కొంచెం చప్పట్లు కొట్టచ్చు కదా. మహితలమునకెత్తించును నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకెత్తించును. కడబుర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా. కడబుర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా ప్రియమార ప్రభు యేసునే గాంచెదా నేడో రేపో మేఘాల మీదకెత్తించును. హల్లెలూయా. విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు సిగ్నల్స్ కనబడతాయి. ఎయిర్పోర్ట్లో ఏం కనబడతాయి? సిగ్నల్ బట్టి ల్యాండ్ అవుతుంది విమానం. ఇప్పుడు సిగ్నల్ కనబడతా ఉన్నాయి. ప్రభు అక్కడికి సిగ్నల్ కనబడుతున్నాయి. అన్ని సిగ్నల్ కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు ప్రభు వచ్చాడు అనుకోండి, మనం కూర్చున్న కుర్చీలో ఏమైపోవాలి? కూర్చొని ఉంటారా లేకపోతే ఖాళీ అయిపోవాలా? ఖాళీ అయిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మనం ప్రభు వచ్చినప్పుడు చనిపోయామనుకోండి, మన సమాధి ఏమైపోవాలి? ఖాళీ అయిపోవాలి. నిజమే. అంటే మన నిరీక్షణ ఈ లోకం మట్టుకే కాక పరమ కొరకు, పరమ యెరూషలేము కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. నాకు దేవుని సేవ చేస్తున్న సేవకులంటే చాలా ఇష్టం. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఎందుకంటే ఆ స్థితిలోంచి మేము వచ్చాము. అనేక పరిస్థితులు, వారం రోజులు తిండి లేని రోజులు కూడా ఉన్నాయి. కరెంటు లేకుండా నేను ఒకసారి అయితే 6 నెలలు ఉన్నాను. ఏమండి, ఒక చోట చిన్న గుడిసేసుకొని ప్రార్థన పెడుతుంటే, ఏంటిది ఇది పందులు గుడిసెని తిట్టారు నన్ను. అక్కడ చక్కటి మందిరం కట్టబడింది. ఆ మందిరం ఉన్న చోటే బైపాస్ రోడ్ పడింది, 4 వే పడింది.